హాయ్ హలో నమస్తే. మీరు ఎవరు? హూ ఆర్ యూ? మీరెవరు అంటే మీకు ఎలా ఉండేది? కోపం వచ్చింది కదా. హూ ఆర్ యూ మ్యాన్ అని అంటే కోపం వచ్చింది కదా. అది కూడా ఒక సెలబ్రిటీని హూ ఆర్ యూ అంటే అందరికి తెలిసినటువంటి, అది కూడా దేశాన్ని పాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ లాంటి ప్రెసిడెంట్ని, నితిన్ నబీన్ గారిని ఎవరన్నా హూ ఆర్ యూ అంటే ఎలా ఉండేది? ఇప్పుడు కేంద్రంలో జరుగుతున్న గొడవ ఇది. ఎవరన్నారు? నితిన్ నబీన్ గారు లాంటి బీజేపీ అధ్యక్షుడిని హూ ఆర్ యూ అన్నారట. నువ్వెవరండి అన్నారట. ఎవరన్నారు? ఏదో తెలియని కామన్ మ్యాను, లేదా పల్లెటూరులో ఎవడో తెలియనోడు, ఆయన ఎవరో తెలియక మీరు ఎవరు సార్ అంటే అది వేరు. ఒక మాజీ ముఖ్యమంత్రి నితిన్ నబీన్ హూ ఆర్ యూ మీరు ఎవరనంటే గొడవేగా. అదే గొడవ ఇప్పుడు. అరవింద్ కేజ్రీవాల్ నితిన్ నబీన్ హూ ఆర్ యూ అన్నాడు. ఎందుకు అన్నాడు, ఏంటి కాంట్రవర్సీ? లోపలికి వెళ్ళి చూద్దాం. ఈయన నితిన్ నబీన్ గారు నిన్న ఒక ప్రసంగం ఇచ్చి ఏమన్నారు? ఇక్కడ హిందూ దేవతలని, సనాతన ధర్మాన్ని అవమానిస్తూ ఉంటే వీళ్ళందరూ చూస్తూ ఊరుకున్నారు అని అన్నాడు. ఎవరిని? ఇండియా బ్లాక్ వాళ్ళని అన్నాడు. కొంతమంది పేర్లు చెప్పాడు. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, అరవింద్ కేజ్రీవాల్. రాహుల్ గాంధీ హిందూ సనాతన ధర్మాన్ని, హిందూ దేవతలని చూస్తూ ఊరుకున్నారట వాళ్ళంటే. అరవింద్ కేజ్రీవాల్ ఒక పోస్ట్ చేశాడు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆయన ఫోటో పెట్టి, ఆయన క్లిప్ పెట్టి హూ ఆర్ యూ అని పోస్ట్ చేశాడు. ఏం మాట్లాడలా, హూ ఆర్ యూ అని పోస్ట్ చేశాడు. అంటే రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఏంటి నితిన్ నబీన్ లాంటి వాడిని హూ ఆర్ యూ అంటాడేంటి ఈయన? అంటే నువ్వు మొన్నే కొత్తగా వచ్చినావు, యంగ్ పర్సన్వి, పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, మేము మీకంటే చాలా పెద్ద ఎక్స్పీరియన్స్డ్ పొలిటీషియన్ అని అతని ఉద్దేశమా? అరవింద్ కేజ్రీవాల్ది లేదు. నువ్వెవరో మాకు చెప్పడానికి అని ఉద్దేశమా? సరే, లేదు, నిజంగా ఆయన ఎవరో తెలియదా అనేది ఇక్కడ కాంట్రవర్సీ. ఓకే, వెంటనే బీజేపీ వాళ్ళు ఊరుకోరికి వెంటనే తగిలేరు అరవింద్ కేజ్రీవాల్ని. ఒక అతి పెద్ద పొలిటికల్ పార్టీ, ఆల్మోస్ట్ 60-70% అన్ని రాష్ట్రాల్లో పాకిపోయింది వాళ్ళు. ఆ పొలిటికల్ పార్టీ అధ్యక్షుడు హూ ఆర్ యూ అంటావా? నితిన్ నబీన్ గారిని నువ్వు అండర్మైన్ చేస్తున్నావు, అతన్ని నిన్ను నువ్వు పెద్దోడిని చేసుకోవడానికి అతన్ని సైలెంట్ చేస్తున్నావు, తక్కువ చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు బీజేపీలు తగిలారు. ఇప్పుడు ఓకే, హిందూ ఇష్యూస్ మీద సైలెంట్, అసలు హిందూ ఇష్యూస్ మీద అనేది రాజకీయం చేస్తున్నారు వీళ్ళు. ఫస్ట్ వాళ్ళు సైలెన్స్ అనేది, తర్వాత వీళ్ళు రాజకీయం చేస్తున్నారు ఫస్ట్. సరే, ఇది రాజకీయం చేసే దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అయ్యారు. సో ఓకే, ఎవరైనా ఒక ఏ బ్యాట్తో అయితే 4లు సెంచరీలు కొడతారో దాని సెంటిమెంట్ ఉండేది, ఆ బ్యాట్ తీసుకొని కొడతా ఉంటారు ఇప్పుడు. ఓకే, ప్రతి ప్లేయర్ కూడా ఏ బ్యాట్తో సెంచరీ చేస్తాడో ఆ బ్యాట్ తీసుకొని గ్రౌండ్లోకి వెళ్తాడు. ఇప్పుడు వీళ్ళందరూ సెంచరీలు కొట్టారు బీజేపీ మత హిందుత్వవాదంతో. ఇప్పుడు దాన్ని పెట్టుకుని పోతున్నారు అంతే సింపుల్గా. ఇప్పుడు ఆయన అంటాడు, ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ మధ్య జరుగుతున్న గొడవ ఇది. అక్కడ రేఖా గుప్తా, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ, ఆమె వెంటనే కేజ్రీవాల్కి, నీకు ఒక ఎరగెన్సు, ఫ్రస్ట్రేషన్లో ఉన్నావు నువ్వు, అంత పెద్ద వ్యక్తిని నువ్వు హూ ఆర్ యూ అంటావా అని అతని యొక్క బయోడేటాని పోస్ట్ చేసింది ఆన్లైన్లో. ఎవరు? ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా గారు ఈ నితిన్ నబీన్ బీజేపీ ప్రెసిడెంట్ యొక్క అది పోస్ట్ చేసింది అందున. ఓకే, చూడండి, అతను యంగెస్ట్ బీజేపీ ప్రెసిడెంట్ రికార్డుకి ఎక్కాడు అతను. నితిన్ నబీన్ బీహార్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడట, రాజ్యసభ మెంబర్ అయ్యాడట. అంత యంగ్ ఏజ్లోనే అంత హై ప్రొఫైల్ వ్యక్తిని నువ్వు ఆర్ యూ అని పోస్ట్ చేస్తావని రేఖా గుప్తా పోస్ట్ చేసింది. రంగంలోకి ప్రధానమంత్రి గారు దిగారు, నరేంద్ర మోడీ గారు రంగంలోకి దిగి ఆయన సాధారణంగా బీజేపీ ప్రెసిడెంట్ గురించి ఆయన ప్రసంగం ఇవ్వడు కదా. ఆయన ఏదో గవర్నమెంట్ రన్ చేస్తున్నాడు కాబట్టి గవర్నమెంట్ పాలసీలు ప్రసంగం ఇస్తాడు. నిన్న ప్రసంగంలో ఇస్తూ నితిన్ నబీన్ పొగిడాడు 5 నిమిషాలు. ఏమంటే సడన్గా నితిన్ నబీన్ ఎందుకు పొగిడాడు? తర్వాత అర్థమైంది, ఓహో, అక్కడ అరవింద్ కేజ్రీవాల్ హూ ఆర్ యూ అని పొగిడాడు అన్నాడు కదా నితిన్ నబీన్ని. నితిన్ నబీన్ అంటే ఇది అని చెప్పి ప్రధానమంత్రి గారే అతను కావాలని హైలైట్ చేశాడనేది ఒక అర్థమైంది జనాలకి.
ఇది హూ ఆర్ యూ అనేటువంటి కాంట్రవర్సీ ఇదే. హూ ఆర్ యూ అనేది ఇప్పుడు కాంట్రవర్సీ. ఆప్ కౌన్ హే, నితిన్ నబీన్ మీద ఆప్ కౌన్ హే అని పోస్ట్ చేశాడట ఆయన. ఓకే. సో డిఎం ఈమె రేఖా గుప్తా పోస్ట్ చేసినటువంటి ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆ వెబ్సైట్ ఏమంటారు బయోడేటా ఎలాగూ సోషల్ మీడియాలో విపరీతంగా తిరిగింది. నరేంద్ర మోడీ గారు చేసిన ప్రసంగం కూడా క్లిప్పులు చేసి తిప్పుతున్నారు. ఇంకొక ఆయన పర్వేష్ వర్మ, ఇతను ఢిల్లీ మినిస్టరు, బీజేపీ ఇతను కూడా. ఇతను ఎవరు? అరవింద్ కేజ్రీవాల్ని ఓడించాడు ఇతను. ఈ పర్వేష్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ని ఓడించినటువంటి వ్యక్తి ఎన్నికల్లో. అతను నేనెవరో తెలుసా అని పోస్ట్ చేశాడు. అతను నేనెవరో తెలుసా అని అరవింద్, అంటే అతని ఉద్దేశం ఏంటి? నిన్ను ఓడించినండి అని. ఈ పర్వేష్ నేనెవరో తెలుసా అని పోస్ట్ చేశాడు ఇతను. ఓకే. చూడండి, ఇది హూ ఆర్ యూ అనేటువంటి ఒక చిన్న ప్రసంగము, ఒక చిన్న లైను, ఇది ఇంత గొడవలు వేసింది ఢిల్లీలో. ఇతను ఇంక ప్రతిదానికి నేనున్నాను తగుదనమ్మా అని ఒక ఆయన వస్తారు కదా, అమిత్ మాల్వియా గారు, సోషల్ మీడియా ఇన్ఛార్జి. ఆయన లేకుండా ట్వీట్లు ఉండవు. ఈ దేశంలో సోషల్ మీడియాలో అమిత్ మాల్వియా చేయని ట్వీట్ ఉండదు. ఇంకా బై డిఫాల్ట్ ఏమైనా వచ్చిందంటే అది అమిత్ మాల్వియా ట్వీట్, అది అతనిది వచ్చింది, ట్వీట్ వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నిసార్లు ఓడిపోయిందని అతను పోస్ట్ చేశాడు, ఎవరు? అమిత్ మాల్వియా. సో రామ్ మందిర్ డొనేషన్స్ సంబంధించిన స్కామ్ మొత్తాన్ని సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. మీరు పెద్ద స్కామ్ చేశారు, మళ్ళీ హిందుత్వవాదం అంటారు ఏందని చెప్పేసి ఇండియా బ్లాక్ వాళ్ళు పోస్ట్ చేస్తున్నారు. స్వాతి మాలివాల్ అని ఒక ఆమె, ఈమె పంజాబ్స్ సూపర్ సీఎం. కేజ్రీవాల్ పంజాబ్కి సూపర్ సీఎంగా పనిచేస్తున్నాడు, పేరుకి మాత్రమే అతను సీఎం, ఇతనే సీఎం ఇతను అని. ఇతను స్వాతి మాలివాల్, మరి ఫార్మర్ కేజ్రీవాల్ ఎయిడ్, నౌ క్రిటికల్ ఆఫ్ హిమ్. ఓకే. గతంలో కేజ్రీవాల్కి హెల్ప్ ఎయిడ్ అంటే మరి అసోసియేట్ అనుకుంటే ఎవరో, మరి స్వాతి మాలివాల్ ఆమె తగులుకుంది ఎందుకు అతను, వాళ్ళిద్దరికి ఏమో అపార్థాలు వచ్చినాయి. సో ఇది సంగతి. సో ఎనివే, అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ ఇంకా రెస్పాండ్ అవ్వాలి దీని మీద. కేజ్రీవాల్ తగులుకున్నాడు వీళ్ళని ఈ యొక్క హూ ఆర్ యూ అనే కాన్సెప్ట్ మీద. ఏదేమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన దీంతోపాటు ఇంకొకటి గొడవ జరుగుతుంది, నితిన్ గడ్కరీ గారిది. ఈ నితిన్ గడ్కరీ గారు ఏంటంటే, అసలు యాక్చువల్ నితిన్ గడ్కరీ గారి గొడవ ఏంటంటే, ఈయన ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్స్ నుంచి మినిస్టర్గా అయిన వ్యక్తి నితిన్ గడ్కరీ. ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ 2014 నుంచి కంటిన్యూస్గా మినిస్టర్గా పనిచేస్తున్నాడు. ఆయన నితిన్ గడ్కరీ యొక్క ఏమంటారు, అతని గొప్పతనం ఏంటంటే, అతను ఆర్ఎస్ఎస్ డైరెక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళాడు. అతను స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫౌండేషన్ ఉన్న వ్యక్తి నితిన్ గడ్కరీ. ఓకే. ఇతను అతని సన్ ఆఫ్ సంఘ్ అంటారు, నితిన్ గడ్కరీని సన్ ఆఫ్ సంఘ్ అంటారు. ఎందుకంటే డైరెక్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఆర్ఎస్ఎస్ ఆఫీస్ నుంచి. కంటిన్యూస్గా అతను ఒక ఇదే అయ్యాడు. ఇప్పుడు అతని మీద బ్యాక్లాష్ అవుతుంది. ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆర్ఎస్ఎస్ కూడా డిఫెండ్ చేయలేకపోతున్నారు ఇప్పుడు నితిన్ గడ్కరీని. ఈయన ప్రాబ్లం ఏంది? హైవేస్ కూలిపోతున్నాయి. నితిన్ గడ్కరీ యొక్క ఆధ్వర్యంలో కట్టిన కొన్ని హైవేలు కూలిపోతున్నాయి. E20 ఫ్యూయల్ కాన్సెప్ట్, E20 ఫ్యూయల్ కాన్సెప్ట్, 20% ఎథనాల్ వేసి 60% పెట్రోల్ పోయాలని ఆ గొడవ నడుస్తుంది నితిన్ గడ్కరీ గారి మీద. ఓకే. సో అంటే డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నుంచి వెళ్ళి సన్ ఆఫ్ సంఘగా భావించేటువంటి నితిన్ గడ్కరీ గారి ఈ స్కాముల్లో ఇరుక్కున్నారంటే, ఆరోపణలు ఎదుర్కొంటున్నారనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఓకే. డిఫెండ్ చేయలేక కింద మీద పడుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ మోరోవర్ కొద్దిగా వీళ్ళకు కూడా ఏమంటారు, బ్రాహ్మణ్స్ కూడా కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. నరేంద్ర మోడీ గారి మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ బ్రాహ్మణ సంఘాలు కూడా నరేంద్ర మోడీ గారి మీద అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే రామ్ మందిర్ టెంపుల్ మీద స్కాము ఇవన్నీ కూడా బ్రాహ్మణుల చేతిలో నడవాలి, హిందుత్వవాదం మొత్తం బ్రాహ్మణుల చేతిలో నడవాలి. వీళ్ళు కబ్జా చేశారు ఎవరు, ఏమంటారు, మిగతా వాళ్ళు చాలామంది కార్యకర్తలు, ముఖ్యమంత్రులు, ఎక్కడెక్కడో ముఖ్యమంత్రులు, వాళ్ళందరూ బీసీలు వాళ్ళు ఉన్నారు కదా.
ఇదంతా ఎందుకు? నరేంద్ర మోడీ గారే బీసీ అని చెప్పుకుంటున్నారు కదా, ఆయన బ్రాహ్మణుడు కాదు కదా. సో బ్రాహ్మణుల చేతిలో నడవాలి కదా అని నడిస్తే ఇలాంటి స్కాములు ఇవన్నీ జరగవు. వీళ్ళు చేయటం వల్లే అక్కడ అయోధ్య మందిరంలో, రామ మందిరంలో స్కామ్ జరిగిందని బ్రాహ్మణుల యొక్క ఉద్దేశం. సో అసంతృప్తితో ఉన్నారు. ఇదంతా కూడా దేశంలో జరుగుతున్న గొడవ. హూ ఆర్ యూ గొడవ, సన్ ఆఫ్ సంఘ గొడవ, వీళ్ళిద్దరి మీద. అది. థ్యాంక్ యూ, నమస్కారం.